గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టైమ్ జోన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చూడండి. ఇది ఏం లేదు, అంటే ఇండియాలో మనకు 7 o'clock ఉన్నప్పుడు అమెరికాలో ఎంత ఉంటుంది టైమింగ్ అని మనము ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మళ్ళీ మనము ఇక్కడ చూపించిన విధంగా గ్లోబ్ని మన మధ్యలో ఉంచేసి దీని చుట్టూ కూడా చూడండి టైమింగ్స్ ఎలా ఎలా అంటే మనము అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయి కదా, సో వాటిని ఏ విధంగా మనం సెట్ చేసామనేది కూడా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా బాగా కనిపిస్తుంది అనమాట. జస్ట్ మనం ఇక్కడ లైటింగ్ అంటే ఒక లైట్ ఒక్కటి పెట్టుకోవాలి. అంటే పగలైనప్పుడు పగలు 1 గంట అయింది, ఇక్కడ 1 గంట అయినప్పుడు అది ఏం ప్లేస్, తర్వాత అటువైపు ఏమైంటుంది చీకటి అయి ఉంటుంది, సో అది నైట్ ఎంత అయి ఉంటుంది అనేది ఈజీగా పిల్లలకు గుర్తుపెట్టుకునే విధంగా, లేదంటే ఈజీగా పిల్లలు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంది ఇది టైం జోన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు. చూడండి 1 PM, తర్వాత 12 PM, 2 PM ఇదంతా ఉంది. ఇది జస్ట్ ఇలా మనము ఒక స్కేల్ లాగా మనం ఇలా చేసేసుకుంటే అయిపోయింది. ఒక మంచి టైం జోన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు దీన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటారు కూడా.